మీరు ఎంత హార్డ్ వర్క్ చేసినా ఈ 3 కీ పాయింట్స్ ఫాలో అవ్వకపోతే మీకు మంచి రిజల్ట్స్ రావు. నెంబర్ 1, స్లీప్ లోనే మన మజిల్స్ రికవరీ అవుతాయి. క్వాలిటీ ఆఫ్ స్లీప్ ఉంటేనే హార్మోన్స్ బ్యాలెన్స్ ఉంటాయి. చాలా మందికి ఈ హార్మోన్స్ బ్యాలెన్స్ లేకపోవడం వల్ల ఫ్యాట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అండ్ ఫ్యాట్ బర్నింగ్ ప్రాసెస్ అనేది చాలా డిఫికల్ట్ అవుతుంది. సో క్వాలిటీ ఆఫ్ స్లీప్ ఈక్వల్స్ టు మజిల్ రికవరీ అండ్ హార్మోన్ బ్యాలెన్స్. నెంబర్ 2, మైక్రో న్యూట్రియంట్స్. ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్ ఎంత తీసుకోవాలో అందరూ ఆలోచిస్తారు, కానీ ఎసెన్షియల్ మైక్రో న్యూట్రియంట్స్ ని చాలా మంది ఇగ్నోర్ చేస్తారు. చాలా మందికి విటమిన్ డి డెఫిషియన్సీ ఉంది, చాలా మందికి విటమిన్ బి కాంప్లెక్స్ డెఫిషియన్సీ ఉంటుంది. విటమిన్ డి హార్మోనల్ ప్రొడక్షన్ కి, బోన్ హెల్త్ కి డైరెక్ట్లీ రిలేషన్. అదే విధంగా బి కాంప్లెక్స్ అనేది ఎనర్జీ ప్రొడక్షన్ కి డైరెక్ట్లీ రిలేషన్. జింక్, మెగ్నీషియం ఇవన్నీ కూడా ఎసెన్షియల్ మైక్రో న్యూట్రియంట్స్. ఎప్పుడైతే మైక్రో న్యూట్రియంట్స్ మీద ఫోకస్ చేస్తామో మన బాడీ పెర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అవుతుంది. బాగా వర్కౌట్ చేస్తే ఆటోమేటిక్ గా బాగా రిజల్ట్ వస్తుంది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, మైండ్ సెట్. ఇన్ఫాక్ట్ ఇదే అన్నిటికన్నా ఇంపార్టెంట్ అనేది. చాలా మంది సివిల్స్ కి, గ్రూప్స్ కి, బ్యాంక్ జాబ్స్ కి ప్రిపేర్ అవుతుంటారు, కానీ ఎంత మంది అచీవ్ చేస్తున్నారు? సో ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ అవర్ హార్డ్ వర్క్ అండ్ డెడికేషన్. చాలా మంది ట్రాన్స్ఫర్మేషన్ జర్నీ స్టార్ట్ చేస్తారు, కానీ ఒక 4 వీక్స్ తర్వాత, 6 వీక్స్ తర్వాత డిటర్మినేషన్ అండ్ డెడికేషన్ తగ్గుతుంది. డే 1 ట్రాన్స్ఫర్మేషన్ లో ఎంత డెడికేటెడ్ గా ఉన్నారో 4 వీక్స్ తర్వాత, 6 వీక్స్ తర్వాత, ఇన్ఫాక్ట్ 12 వీక్స్ అయినా సరే, 1 ఇయర్ అయినా సరే అదే డిటర్మినేషన్ తో ఉంటే ఆటోమేటిక్ గా మనకి రిజల్ట్స్ వస్తాయి. ఆబ్వియస్లీ వీడియో చేసే వల్ల చాలా మందికి రిజల్ట్స్ అనేవి స్లోగా ఉండొచ్చు. జస్ట్ ఒక 4 వీక్స్ పాటు నేను చెప్పిన ఈ 3 ఎలిమెంట్స్ మీద ఫోకస్ చేయండి. రిజల్ట్స్ వస్తాయి, కామెంట్ చేయండి. వస్తే కాదు, వస్తాయి. ఎందుకంటే ఐ హావ్ సీన్ లాట్ ఆఫ్ మై క్లయింట్స్. నా ఎక్స్పీరియన్స్ తో నేను ఈ పాయింట్స్ చెప్తున్నాను. అప్లై చేయండి, రిజల్ట్స్ చూడండి.